ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుగారి పాదాలకు నమస్కారాలు. నా పేరండి దీపారాణి. మా ఊరు బెంగళూరు. నెగిటివ్ ప్లేస్ వచ్చి దువ్వండి. నేను హౌస్ వైఫ్ అండి. నేను గత 8 నెలల నుంచి పీఠంలో సాధన చేస్తూ ఉన్నానండి. అలాగే సాధన చేస్తూ ఉండగానే వారాహిదేవి నవరాత్రులు వచ్చాయి. అందులో కూడా నేను గురువు గారు బాధ్యతలుకుని అంటే చెప్పారు సాధకులను చూసుకోమని. అది కూడా నేను చూసుకుంటూ ఉన్నానండి. అలాగే నేను కూడా వారాహిదేవి నవరాత్రులు చేశానండి. అందులో నాకు కలిగిన అనుభూతుల గురించి చెప్తున్నానండి. శ్రీ కాళీ వారాహి త్రిశక్తి పీఠం అంటేనే ఒక శక్తివంతమైన పీఠం అండి. ఇందులోకి ఎంతో అదృష్టం ఉంటేనే ఈ పీఠంలోకి రాగలమండి. అలాగే గురువు గారి మంత్రం తీసుకోవడం అంటే, గురుముఖ మంత్రం తీసుకోవడం అంటే అది మనకి చాలా అదృష్టం అండి. నాకైతే అది చాలా ఆనందంగా ఉంది ఈ పీఠంలో మంత్రం తీసుకోవడం. ఈ విషయంలో గురువు గారికి చాలా రుణపడి ఉంటానండి. అలాగే చాలా ధన్యవాదాలు గురువు గారికి ఇంత మంచి అవకాశం నాకు కల్పించినందుకు. వారాహి నవరాత్రులు చేయడం ఇదే ఫస్ట్ టైం అండి నేనైతే. అఖండ దీపం పెట్టుకోవడం కూడా ఫస్ట్ టైము. నేను ఎన్నో పూజలు, వ్రతాలు కూడా చేశాను. కానీ ఎప్పుడూ ఇంత మంచిగా అనిపించలేదు. ఈసారి చాలా మంచిగా సంపూర్ణంగా చేశాను అని నాకు చాలా ఆనందంగా, సంతోషంగా ఉన్నానండి. ఇదంతా అమ్మవారు దయ, అలాగే గురువుగారి అనుగ్రహంతోనే చేయడం జరిగింది. గురువుగారు పూజా విధానాలు అన్నీ చాలా చక్కగా చెప్పారు. ఒక అరటిపండు ఒలిసి పెట్టినట్లు ప్రతిదీ చక్కగా వివరించారు. అలాగే జూమ్ కాల్స్ ప్రతి చిన్న సందేహం ఉన్నా కూడా వివరించడం జరిగింది. ఎన్నో తెలియని విషయాలు అన్నీ ఈ జూమ్ కాల్స్‌లోనే తెలిసాయండి. నాకు చాలా చాలా డౌట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ జూమ్ కాల్స్ అవి వినడం వల్ల అవి కూడా నాకు చాలా యూజ్‌ఫుల్‌గా అనిపించింది. అలాగే పూజా మందిరం కూడా ఎలా ఉండాలి, నైవేద్యాలు ఎలా పెట్టాలి, పూజ ఎలా మొదలుపెట్టాలి, అన్ని విషయాలు కూడా ఆ జూమ్ కాల్స్ ద్వారా గురువుగారు అన్నీ వివరించడం జరిగింది. అలాగే ఈ పీఠంలోకి రావాలంటే ప్రతి వారు కొన్ని నియమ నిబంధనలు పాటించవలసి ఉంటుందండి. అలాగే ఉంటేనే గురువుగారు మంత్రం ఇస్తారు. అది కంపల్సరీ వాళ్ళు నియమ నిబంధనలు పాటించాలి. అలాగే పీఠంలోకి మంత్ర ఉపదేశం కూడా ఒక క్రమ పద్ధతి ప్రకారమే జరుగుతుంది. అది గురువుగారు మంత్ర ఉపదేశం గురించి 2 నెలల ముందే ఫేస్‌బుక్ లింక్ ద్వారా తెలియజేస్తారండి. అది అందరూ కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ మంత్ర దీక్ష పూర్తిగా ఉచితంగానే ఉంటుంది. ఎవరు ఏ రుసుము చెల్లించవలసిన అవసరం లేదండి. గురువుగారి గురించి ఎక్కడా కూడా తిరగవలసిన పని లేదు. మనం ఇంట్లోనే కూర్చుని మంత్ర దీక్ష స్వీకరించవచ్చును. అలాగే సాధకులందరూ కూడా చాలా బాగా ఈ ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. అందులో నేను కూడా ఉన్నానండి. వారాహి నవరాత్రులు చేసుకోవడం నాకు చాలా అదృష్టంగా అనిపించింది. అసలు అమ్మవారికైతే నేను 2 నెలల ముందే అమ్మ నీ పూజ నేను చేసుకుంటాను అని అన్నాను. అమ్మవారుకి ఏ అడ్డంకులు రాకుండా చూసుకో అమ్మా! నేను నీ పూజ చేసుకోవాలని ఉంది నాకు అని చెప్పాను. అలాగే అమ్మవారు అనుగ్రహంతోనే, అలాగే గురువుగారి అనుగ్రహంతోని ఈ పూజ సంపూర్ణంగా చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ విషయంలో గురువుగారికి చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అలాగే అమ్మవారికి కూడా. నేను అఖండ దీపం పెట్టుకోవడం ఇదే ఫస్ట్ టైము. అది నాకు చాలా ఆనందంగా అనిపించింది అఖండ దీపం పెట్టుకోవడం. కాకపోతే నాకు కొంచెం భయం కూడా యేసింది. ఆహ్, కానీ అప్పుడు గురువుగారి మీద, అమ్మవారి మీద భారమంతా యేసేసి మీరే చూసుకోవాలి అని ఆ విషయంలో కూడా నాకు చాలా అనుభవాలు కూడా కలిగాయి. ఈ 9 రోజులు అఖండ దీపం వెలుగు
ఒక్కో రోజు ఒక్కో టైప్‌లో నాకు కనిపించిందండి. అది ఒక రోజైతే త్రినామాల్లాగా అనిపించింది. ఒక రోజేమో గోపురంలాగా అనిపించింది. ఒక రోజేమో అమ్మవారు రూపంలో కనిపించింది. అలాగే అయ్యవారు, అమ్మవారు ఉన్నట్లు కూడా నాకు కనిపించింది. ఒక గృహలో అమ్మవారు ఉన్నట్టు కనిపించింది. అలా 9 డేస్ 9 టైపు ఒక్కో రోజు ఒక్కో టైప్‌లో అది కూడా ఒత్తులు కూడా డిఫరెంట్‌గా ఒకరోజు ఒక సైడ్‌కెలుగుతుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో సైడ్‌కెలుగుతుంది. మళ్ళీ ఒక అగరబత్తితో అది ఎంత ఎలిగించినా గాని ఆ సైడ్ ఎలిగేది కాదు. అది నాకు భలే అనిపించింది. ఆ అనుభవం కూడా నాకు చాలా సంతోషంగా అనిపించింది. అలా అన్ని దర్శనాలు, అమ్మవారి దర్శనాలు అయ్యో! అన్నీ అఖండ దీపంలో భలే అంటే అమ్మవారు ఇంకా అఖండ దీపంలోనే ఉన్నారు. కానీ అన్ని రూపాల్లోని దర్శనం చేసుకుంటాం అంటే నాకు చాలా ఆనందంగా అనిపించింది. నాకు అమ్మవారు మా అమ్మాయి రూపంలో కూడా కనిపించిందండి చాలా సార్లు. తను ఎప్పుడు ఏమి అడిగేది కాదు. నాకు ఇది కావాలమ్మా, అది కావాలమ్మా అని. అలాంటిది ఆ 9 రోజులును అమ్మ నాకు ఇది తినాలని అదే ఇప్పుడు ఫుడ్ విషయంలో వచ్చి నాకొక రోజు గులాబ్ జామ్స్ చేసి పెట్టమ్మా, ఒకరోజు నాకు పాయసం చేసి పెట్టమ్మా అని తను అలా అడుగుతుంటే నాకు భలే అనిపించింది. అలాగే నేను తను ఏమి అడిగినా పులిహోర చేయమంటే పులిహోర చేస్తా. అలాగే పాయసం అడిగింది. అలాగే పాయసం చేస్తా. అలా రకరకాల ఐటెమ్స్ తను ఏ రోజు ఏది చెప్తే అలాగే చేసి పెట్టేదాన్నండి. అది కూడా నాకు భలే అనిపించింది. మరలా తను పసుపు కాలుకేమో పసుపు రాయమనేది. కాలు కాలు అమ్మ నాకు పసుపు రాయి కాలుకని చూపించేది. అలాగే పసుపు రాసేదాన్ని. అలా బొట్టు పెట్టమ్మా అనేది. అలా నాకు అంటే ఎప్పుడూ అలాంటి కోరికలు కోరేది గాదు. అలా ఈ పూజ చేసుకుంటున్నాను గదా! ఇంకా నాకింకా మా పాపలోనే అమ్మవారు కనిపించారు. ఓహ్! అమ్మవారు పాపలోనే వచ్చింది అని నాకు ఇంకా అనిపించింది. అలాగే ఒక రోజైతే నాకు పారాయణం పెట్టమ్మా అంది. పారాయణం పెట్టమంటుంది. పారాయణం ఎక్కడి నుంచి తెచ్చి పెట్టాలి అని నాకనిపించింది. ఒకసారి ఎప్పుడో చిన్నప్పుడు అలా పసుపులో కొంచెం సర్పేస్తే కొంచెం పారాయణం అవ్విద్ది రెడ్ కలర్. ఓహ్! సరే ఇలా పెడదాము అని ఇంకా సరే పెడతానమ్మా అని పసుపులో కొంచెం అది సర్ఫ్ కలిపి అప్పుడు ఇంకా సరే అని కాళ్ళకి పారాయణం పెట్టాను. అది కూడా నాకు అంటే చాలా సంతోషంగా అనిపించింది. ఇంక అమ్మవారే వచ్చి ఇలా అడుగుతున్నారు. సరే తను ఏది చెప్పినా అదే చెయ్యాలి నేను అని అన్నా. మా వారితో కూడా అలాగే చెప్పా. ఏవండీ తిను ప్రతీదీ అడుగుతుందండి అని అడిగితే, తను ఏది అడిగితే అదే చేసి పెట్టే. ఇప్పుడు అమ్మవారు ఇంట్లో ఉన్నారు కదా! తన చేత అడిగించుకుంటుంది. ఏది అడిగినా తనకి చేసి పెట్టు అని చెప్పారు. ఇంకా తను నాకైతే భలే హ్యాపీగా అనిపించింది. ప్రతీదీ అడుగుతుంటే. అలాగే నేను ఏ పూజ చేసుకుంటుంటే ప్రతీదీ దగ్గరుండి మరీ గమనిస్తూ "ఏం చేస్తున్నావు? ఎలా చేస్తున్నావు? ఇది ఇలా చేస్తున్నావా?" అని ప్రతీదీ అడిగేది. నాకు భలే నవ్వొచ్చేది. నేనేమన్నా మాట్లాడుకుంటే, "ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరితో మాట్లాడుతున్నావు?" అనేది. "అయ్యో! భలే అంటున్నావే భవిష్ని" అనేదాన్ని. లేదు నువ్వేదో మాట్లాడుతున్నట్టు నాకనిపించిందమ్మా" అని చెప్పేది. అలాగా అసల ఆ 9 రోజులు అయితే నాకింకా మర్చిపోలేనండి అసలు. ఆ సాధనలో ఉన్నా, కాకపోతే ఈ 9 రోజులు కొంచెం ప్రత్యేకంగా నాకు చాలా బావుంది. అంటే ఇంకా అమ్మవారు మా పాప రూపంలో ఇంట్లో తిరిగినట్లు ఇంకసలు ఎప్పుడూ అమ్మవారున్నారు. కాకపోతే ఇది కొంచెం కొత్తగా అనిపించింది. ఒకరోజు అయితే అమ్మవారు ఆహ్, అమ్మవారు అఖండ దీపం విషయంలో ఒక పరీక్ష కూడా పెట్టిందండి నాకు. అది ఏమిటంటే ఒక తెల్లవారుజామునే నిద్ర లేసి చూసినప్పుడు అఖండ దీపంలో అయితే ఆయిల్ కొంచెం తగ్గింది. సరే వేయవచ్చు అని కాళ్ళు, చేతులు కడుక్కోవడానికని వెళ్ళా. ఏదో ఒక మనిషి వెళ్ళినట్టు సౌండొచ్చింది. ఏమో పిల్లలేమో లేసారేమో అని వాళ్ళని పిలిచాను. వాళ్ళేమో లెగలేదు. లోపలికెళ్ళి చూస్తే పడుకునే ఉన్నారు. సరే ఇది నా భ్రమేమో అనుకున్నాను. కానీ అఖండ దీపం దగ్గరికెళ్ళి ఆయిల్ పోసి దీపం కూడా బాగానే ఉంది కదా! అని సరే అని నేను అక్కడే పడుకొని ఉన్నాను. ఒక అరగంట అయిపోయింది. అయిపోతే ఏంటి ఇంకా ఒకసారే ఆ రూమంతా సీక చీకటి పడిపోయింది. ఏంటి ఇలా చీకటి పడిపోయిందని కళ్ళు తెరిచి చూసేప్పటికి ఆహ్, ఆ దీపం అఖండ దీపము కొన ఊపిరితో అంటే చిన్నగా వెలుగుతుంది బాగా. అప్పుడింక నాకింక టెన్షనేసి భయపడిపోయి, ఏంటి ఇలా అయింది అని ఇంకా ఒకసారి లైటేసుకొని,
అగరబత్తి ఉంటే అక్కడ దాన్ని ఎలుగుతున్న దాన్ని ఇలా ఇలా కదిపితే కొంచెం పెద్దదవుతది కదా అని కదుపుతున్నాను. ఎంత సరి చేసినా అది వెలగడం లేదు. అప్పుడు ఇంక గురువుగారిని, అమ్మవారిని తలుసుకుని, "అమ్మ ఏమిటి ఇలా జరుగుతుంది?" అనుకున్నప్పుడు నాకు ఇంకా గుర్తొచ్చింది. ఓకే. నేను భ్రమ పడ్డాను అని అనుకుని అదే భ్రమ పడ్డాను అనుకున్నాను. అప్పుడు "నువ్వే కదమ్మా వచ్చావు. నేనిలా భ్రమ పడ్డాను. నువ్వే కదా! నువ్విక్కడే ఉన్నావు కదా! ఏంటి ఈ పరీక్ష ఏంటి నాకు?" అని అనేటప్పటికి ఒకేసారి పెద్ద కాంతొచ్చేసి అది భలే వెలిగింది. ఆ విషయం అయితే నేనింకా నా జీవితంలో మర్చిపోలేనండి ఆ విషయాన్ని. అస్సలు చాలా హ్యాపీగా అనిపించింది. ఓహ్! నేను ఇలా భ్రమ పడకూడదు. అమ్మవారే కదా! అని నేను అసలు అనుకోకుండా ఇలా అనుకున్నాను. అమ్మవారే తిరుగుతది కదా! నీ భ్రమ పడటం ఏంటి అని నాకింక అప్పుడు అనిపించింది. సరే అమ్మ నువ్విక్కడే ఉన్నావు అని ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వానండి. నేను అలాగే ఇంకా ఆహ్, మళ్ళా ఒక రోజైతే సాధన చేసుకున్నాను. మా పాప కూడా నేను చేసుకుంటానమ్మా అని అన్నది. సరే చేసుకో అమ్మా అని తను కూడా మ్యాట్ మీద కూర్చొని చేసుకుంటుంది. ఆహ్, చేసుకుని ఒక 10 నిమిషాలకు 10 నిమిషాలకనుకుంటండి. ఒక ర ఒక రకమైన సౌండ్ అంటే ఎప్పుడు ఇనలేదు. ఒక మనిషి వచ్చినా అది ఆ సౌండ్ వేరేగా ఉంటది. ఈ సౌండ్ కొంచెం డిఫరెంట్‌గా ఉంది. ఏదో శబ్దాలు చేసుకుంటూ వచ్చిన గజ్జెల సౌండ్ కూడా కాదు. ఏదో ఒక శబ్దము ఒక రకమైన అది నాకు చెప్పడం రావడం లేదు. ఒక రకమైన శబ్దమొచ్చింది. ఇలా వస్తుంది, శబ్దమొచ్చింది. తర్వాత పక్కకి వచ్చినట్లు అనిపించింది. అటు ఇటు తిరిగినట్లు కూడా అనిపించింది. ఇలా అనిపించింది. మళ్ళీ గట్టిగా ఊపిరి పీల్చుకున్నట్టు కూడా ఒక సౌండొచ్చింది. ఏదో ఒక రకమైన లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉంది. ఇంకా మా పాప ఏమన్నా చేస్తుందా అని డౌటొచ్చింది. ఇది ఇలా ఎందుకు చేస్తది అని నేను అనుకున్నాను. మళ్ళా కళ్ళు తెరిచి చూడాలనిపించింది. లేదులే అమ్మవారే ఇలాగ సౌండ్స్ అయి చేస్తున్నాయి. ఇలా మనం కళ్ళు తెరవకూడదు. ఇంకా అని అనుకున్నాను. అలా అనుకున్నాను. ఇంకా ఒక అరగంట సేపు కూడా ఇంకా అలాగే చేసుకొని తర్వాత చూసా మా పాప వంక చూసేప్పటికి తనకి కంట్లోంచి ఇంకా వాటర్ వచ్చేస్తా ఉన్నది. తనకి అర్థం కాలా. "ఏంటి భవిష్ని ఇలా వచ్చేస్తుందేంటి వాటర్" అంటే, "నేను ఏడవడం లేదమ్మా. ఎందుకు ఇలా వస్తుందని" చూసి కళ్ళు చూసేప్పటికి రెడ్‌గా అయిపోయినియి. "ఏంటి ఇలా ఏంటమ్మా ఇలా ఉన్నావేంటి" అని అడిగా. లేదమ్మా అమ్మవారొచ్చి నా పక్కన కూర్చొని ఏదో మాట్లాడుతుందమ్మా. అయ్యమ్మో! నాకు అర్థం కాలేదమ్మా" అంది. "అవునా అమ్మా! నిజమా? అయితే నాతో పాటు నీకు కూడా ఇంత అదృష్టం కలిగింది. అమ్మవారొచ్చి నీ పక్కన కూర్చున్నారే చాలా మంచిదమ్మా" అని ఇంగ నేను చెప్పా. ఇంక నాకైతే మంచి ఆనందం. అబ్బా! అంటే నేను చేసుకుంటున్నా. నాకు అలాంటివి కలుగుతున్నాయి. కానీ మళ్ళీ మా పాపకు కూడా అది ఏమి మంత్రం ఓం నమః శివాయ అనుకుంటుంది. ఇంకంతే. ఆ మంత్రం అంటే నాకనిపించింది అసలు మనం చేసుకుంటున్నందు మన పిల్లలకు కూడా ఇంత ఇంత మంచి అనుభవాలు కలుగుతున్నాయి. చాలా బావుంది. అని నాకు ఒక రకమైన సంతోషం కలిగింది. అలాగే తర్వాత రోజు కూడా "అమ్మ నేను సాధన చేసుకుంటానమ్మా" అంది. "సరే అమ్మా చేసుకో" అన్నాను. "అమ్మ మళ్ళీ అమ్మవారు వస్తదా?" అన్నది. సరే అమ్మా వచ్చి నీ ఒడిలో కూర్చుంటుంది" అని నేను మామూలుగా క్యాజువల్‌గా అన్నానండి. అలాగే తను చేసుకుంది. వచ్చి అమ్మవారంట ఒడిలో కూర్చుందంట వచ్చి. తను కొంచెంసేపు చేసుకొని, "అమ్మా నా కాళ్ళు నొప్పి వచ్చేస్తుందమ్మా. అమ్మవారొచ్చి నిజంగా నువ్వెలా చెప్పావు, అలాగే అమ్మవారొచ్చి నా ఒళ్ళో కూర్చున్నారమ్మా" అని చెప్పి. ఇంక చూడండి ఇంక నాకైతే ఏంటి నేను చెప్పింది అమ్మవారు నిజంగా అలాగే చేశారా? అని నాకు ఒక రకమైన ఆనందం. అస్సలింక కంట్లోంచి నీళ్ళు కూడా వచ్చేసాయి. అవునా అమ్మా! భలే జరిగింది. ఆహ్, ఆహ్, అంటే ఇంక తను కూడా చాలా హ్యాపీ. ఇంకా అమ్మవారు ఎళ్ళిపోతారమ్మా, అమ్మవారు ఎళ్ళిపోతారా ఇంకా ఉంటారా అంటే, లేదమ్మా ఎప్పుడు మనతోనే ఉంటారు. ఆవిడ పనులుంటాయి కదా! అవి చూసుకొనొస్తారు. అలా మనల్ని చూస్తానే ఉంటారమ్మా. ఆహ్, అని చెప్పడం జరిగిందండి. ఆహ్, అలా చాలా ఇంకసల ఆ అనుభవాలంటే మామూలుగా ఎప్పుడూ మనకి సాధనలో వస్తూ ఉంటాయి. ఈ అనుభవాలంటే కొంచెం ఇంకా చాలా అంటే నాతో పాటు మా పాపకు కూడా రావడం అంటే నాకు చాలా ఆనందంగా ఉంది గురువుగారు. అసల చెప్పలేనండి నా మాటలతో. ఆహ్, అనుభవాలు గాని, అనుభూతులు గాని అస్సలు చాలా చాలా భలే ఉన్నాయండి గురువుగారు.
శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నమస్కారం దీపారాణి గారు. మీ నమస్తే. అనుభవాలు చాలా చక్కగా చెప్పారండి. వింటుంటే మాకు కూడా అలాగే ఆనందంగా ఉంది. అయితే మీరు ఈ నవరాత్రులు మొదటిసారి చేశాను చేస్తున్నాను అన్నారు కదండీ! అంటే అసలు ఈ నవరాత్రులు మీకెందుకు చేయాలని అనుకున్నారు? అంటే నాకైతే మా వారు ఎప్పుడు అంటే 2 ఇయర్స్ నుంచి వారు చేస్తారండి. నేను చేయలే ఎప్పుడూను. నాకు ఏందో అమ్మవారి మీద ఒక విధమైన ప్రేమొచ్చింది. ఏంటి ఆయనే చేస్తాడు నేను చేయకూడదా? నేను అంటే 2 నెలలే ఆ గురువుగారు ఎప్పుడైతే ఇది పెట్టారో అప్పుడే నేను అమ్మవారిని అడిగా. అమ్మ నాకు ఏ ఆటంకులు రాకుండా నువ్వే చూసుకోవాలమ్మా. నిన్ను నీ పూజ చేసుకుంటానమ్మా అని అప్పుడే అడిగా. ఆమె కూడా అలాగే అస్సలు నాకైతే నిజంగా అది ఒక మిరాకిల్. ఆహ్, అది చెప్పలేనండి. ఆ ఆనందం ఇంక సరే నువ్వు నీ ఇష్ట ప్రకారమే నేను చేసుకుంటున్నాను. ఆ 2 నెలల ముందే నాకు అప్లికేషన్‌కి చెప్పేసిందమ్మ. పర్మిషన్ ఇచ్చింది. సరే ఇంక ఓకే. నేను చేసేసుకుంటాను. నాకు మంచి పర్మిషన్ ఇచ్చింది. ఇంక మంచి ఆనందం వేసింది. ఇంక చెప్పలేనండి ఆ ఆనందం. ఆహ్, చాలా అసల ఎలా మాట అన్నానో లేదో ఆమె నిజంగా ఆ తల్లి అనుగ్రహం అంటే అలా ఉంటుందని అప్పుడే 2 నెలల ముందే నాకు తెలిసిపోయింది. ఓకే. అంటే మీరు పీఠంలోకి రాకముందు వారాహి అమ్మవారి గురించి తెలీదా అండి? ఇక్కడికొచ్చాకే తెలిసిందా? వారాహి అమ్మవారి గురించంటే మా వారు చేసివ్వరండి. అప్పుడు తెలిసిది. ఇలా చేస్తే ఆమె అంటే ఒక 2 ఇయర్స్ ఆయన కంటిన్యూ‌గా మామూలు ఇక్కడ ఎవరంటే శ్రీనివాసరావు గారని చెప్పేవారు. ఆహ్, ఆయన నండూరి చెప్పిన విధానంగా శ్రీనివాసరావు గారు. హలో! చెప్పండి. నండూరి శ్రీనివాసరావు గారు ఆ! కదండీ! నండూరి శ్రీనివాసరావు గారు చెప్తే ఆయన విధి విధానాలు అవి ఫాలో అవ్వి ఆయన చేసుకునేవారు. ఆయన అంటే ఆయనకి కొంచెం మంత్రాలయి చదవటం వచ్చు. నాకంత రాదు. అవి చదివితేనే కదండీ చేయగలము. అవన్నీ అష్టోత్తరాలు అవి ఇయి. అవి నాకు కొంచెం రావని సరే మీరే చేసుకోండి అని చెప్పేదాన్ని. ఆయనే చేసుకునేవారండి. నైట్ ఆయనే కూర్చొని ఒక దీక్షగా చేసుకునేవారు. చాలా చేసుకునేవారు. ఓకే. మంచిదండి. అయితే మీరు మన పీఠంలో సాధన కొనసాగిస్తూ 8 నెలలన్నారు కదా! సో, ఈ పీఠం అవునవును. గురించి మీకెలా తెలుసు? పీఠంలోకి ఏ విధంగా వచ్చారండి? మా వారు ఉన్నారండి పీఠంలో. ఆయన ఉంటే నాకు కూడా చేయాలనిపించిందండి. మెయినయితే గురువుగారు జూమ్ కాల్స్ మీటింగ్స్ వినేదాన్ని. ఆయన చెప్పి ఆహ్, చెప్పినప్పుడు ఇలా ఇలా జరుగుతాయి. ఇలా అమ్మవారొస్తది. ముందులో అయితే నాకు భయమండి. బాగా భయం. ఇప్పుడు అమ్మవారొచ్చిన ముందులో అనుకున్న అమ్మవారొస్తదా? అమ్మవారొస్తే భయమేమో అదో రకమైన భయమొచ్చేది. ఏమన్నా అంటే ఆ భయానికి కారణం గూడా చెప్పలేను నేను. ఒక్కోసారి ఆయన జపం అది చేసుకునేప్పుడు పక్కనొచ్చి కూర్చేదాన్ని. ఒక రోజైతే నాకు భయమేసింది బాగా. ఆహ్, భయమేసి వెళ్లి పడుకున్నా. 2, 3 రోజులకి గజ్జెల సౌండ్‌లు వినిపిచ్చేయి. ఏంటి ఇలా సౌండ్స్ వస్తున్నాయి అనుకునేదాన్ని. అప్పుడు ఆయనన్నాడు, "నేను సాధన చేసుకుంటున్నాను కదా! నాకొచ్చి కూడా నీకొస్తాయి. నీకు వినిపిస్తున్నాయా?" అన్నారు. వినిపిస్తున్నాయండి" అని. అలా అలా ఇంకా అమ్మవారి మీద ప్రేమ కలిగింది బాగా. బాగా ఇష్టం కలిగింది. ఇంకా గురువుగారు జూమ్ మీటింగ్స్. ముందు మీటింగ్ ఇన్నదైతే నేను బాబా మీటింగ్. సాయిబాబా గురించి చెప్పారు గురువుగారు. అప్పటినుంచే నాకు ఇంకా ఎంత ఇదిగా అవును కదా! అనిపించిందప్పుడు. సాయిబాబా గురించి చెప్తే ముందులో నాకు సాయిబాబా అంటే కొంచెం ఇష్టము. ఇష్టమంటే చిన్నప్పటి నుంచి అక్కడ మా ఏరియాలో ఎక్కువ బాబా టెంపుల్స్ అవి ఉండియి. ఇంకా ఆ టెంపుల్‌కెళ్తాము అవి ఎక్కువ చేసేదాన్ని అనిపించింది. తర్వాత బాబా గురించి ఆయన చెప్పగానే, ఏంటి మన దేవతలను వదిలేసి బాబా గారిని పట్టుకున్నామా? ఇలాగా బాబాని పూజిస్తున్నాం. అంటే ఆయన ఒక గురువే కాకపోతే, ఇప్పుడు గురువులు అందరూ ఉన్నారు. గురువులు అందరిని పూజిస్తలేదు. బాబానే ఇలా పూజిస్తున్నాము. ఇలా అంటే ఫండ్స్ అన్నీ వాళ్ళకి ఇవ్వడము ఇయన్నీ అని గురువుగారు ఒకసారి చెప్పినప్పుడు అవన్నీ నాకు కొంచెం ఆహ్, అప్పుడే ఎక్కింది ఇంకా. గు సాయిబాబా గురించి చెప్పినప్పుడే ఇంకా అవును కదా! అని నిజమే అని అనిపించింది. అప్పటినుంచి ఇంకా బాబా అంటే మామూలుగా ఆయన తప్పు పెడుతూ లేదు గానీ, కనుమ వాళ్ళు ఎనకాలుండి ఇలాగా ముస్లిమ్స్ ఇలా చేశారు. ఇలా 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 మన దేవుడిని సనాతన ధర్మం గురించి వదిలేసి ఇలా ముస్లిమ్స్
పిల్లలు ఎలా చేసుకున్నారు అని చెప్పే విధానం అది బాగా నచ్చి ఇంకా అప్పటి నుంచి ఇంకా ప్రతి సండే సండే ఆయనకి ఎప్పుడు జూమ్ మీటింగ్ ఉంటే అది ఆయన అక్కడ పెట్టుకునేవారు. నేను కూడా ఆ మీటింగ్స్ వినేదాన్ని. అవన్నీ నాకు కూడా ఆయన చెప్పేవారు. అలా అలా ఇంకా గురువుగారి మీద నమ్మకము, అమ్మవారి మీద నమ్మకం కలిగి, సరే నేను కూడా మంత్రదీక్ష ఎప్పుడు ఉంటుందో చెప్పండి, నేను కూడా జాయిన్ అవుతాను అని చెప్పా. అసలు ముందైతే దేవుల మందిరంలో ఫోటోస్ ఉంటే, ఆ ఫోటోస్ కూడా తీయొద్దన్నాను నేనైతే. 1 వీక్ వరకు మాట్లాడుకోలేదు ఆ ఫోటోస్ తీస్తున్నందుకు. అలాంటిది ఇంకా తర్వాత తర్వాత ఇంకా నమ్మకం కలుగుతూ గురువుగారి మీద, అమ్మవారి మీద నాకు ఇంకా అసలు ఇంక వదులుకోవాలనిపించలేదండి. నేను కూడా ఓకే వస్తాను అండి. అనుకుంటే ఇంకా మంత్రదీక్షలు ఇచ్చినప్పుడు నన్ను కూడా జాయిన్ చేశారు. అలా రావడం జరిగింది నాగమణి గారు. ఓకే అండి. అయితే మీరన్నట్లు బాబా గారి గురించి గురువుగారు చెప్పారు. అది కాకుండా వేరే ఏమైనా సన్నివేశం ఉందా? ఇంకా గురువుగారి మీద నమ్మకం బలంగా ఏర్పడటానికి, మీకు కూడా మంత్రదీక్ష తీసుకోవటానికి మన పీఠం నుండి? ఇంకా నమ్మకం అంటే ఆయన హార్డ్ వర్క్ చూసానండి బాగా కష్టపడతాం. ప్రతి సాధకులు ఫీడ్‌బ్యాక్ తీసుకోవడం, జూమ్ మీటింగ్స్ పెడతాం. ఇంత కష్టపడుతున్నారు మన సనాతన ధర్మం గురించి అస్సలు ఇంత మనుషులు ఇలా ఇంత గురువులంటే ఇలా ఉంటారా? ఇంత ఇంత సేవ చేస్తారా? అంటే నాకు అంత అలా చెప్పేవాళ్ళు కూడా ఎప్పుడు కనిపించలేదు. ఆహ్, ఏదో అంటే మన పూజలు అవి తెలుసు. ఓన్లీ దండం పెట్టుకుంటాం. అక్కడి నుంచి పండగలకి ఆటిలకి టెంపుల్స్‌కెళ్తాం. ఏదో ప్రసాదాలు తింటాం అయి సరిపోయేయి. ఇలాంటిది ఇంకా గురువుగారు మన ధర్మం ఇది. మన సనాతన ధర్మం ఇది అని ఆయన అంత కష్టపడుతున్నాడు. నాకదే అనిపించింది. ఇంత టైం ఆయనకి ఎక్కడుంటుందండి అని ఆయన్ని కూడా అడిగేదాన్ని. ప్రతి ఒక్కళ్ళ దగ్గర జూమ్ మీటింగ్స్ ఎంతసేపు పెట్టించుకుంటారు. అసలు ఎంత టైం ఉంటుంది. అన్నిట్లికి అనుభవాలకి మళ్ళీ ఆన్సర్ ఇవ్వడం. ఇంత కష్టపడుతున్నారు కదా గురువుగారు అని ఆయన మీద ఒక మంచి అభిప్రాయం కలిగిందండి అసలు. చాలా ఇంకా గురువుగారి మీద అంటే ఇంకా నాకు చాలా నమ్మకం కలిగేసింది. మంచిదండి. మరి హ్మ్. మంత్రదీక్షకి ఏమైనా ఖర్చయిందా అండి? గురుదక్షిణ కింద పీఠం వారు కానీ ఎవరైనా ఏమైనా అడిగారా? లేదు ఏమని ఆ! లేదండి. లేదండి. అసలు చెప్పండి. మంత్రదీక్ష గురించి ఎవరు ఏమీ అడగలేదు. ఆహ్, రు అసలు ఏ కార్యక్రమం అయినా దేని గురించి కూడా అడగలేదండి. అన్న సంతర్పణ కార్యక్రమాలైనా ఏదైనా మనము ఒక 60 డేస్ అనుకుంటా సాధనలో ఉన్నప్పుడు అవి దాటితే ఇచ్చుకునేవారు గురువుగారు అమౌంటు. ఇచ్చుకుంటం కూడా కాదండి. మీకు ఒక రూ. 11 అయినా ఎయ్యండి. మీకు ఏమన్నా ఉన్నాయి, తొలగిపోతాయి. ఇది చేయడం మంచిది అని చెప్పారు. కానీ ఆయన ఒక రూపాయి అడుగుతూ అన్నది లేదండి గురువుగారు. ఓకే అండి. అంటే కొంతమంది మామూలుగా నవరాత్రులప్పుడు ఆ హోమం జేయాలి, అమ్మవారికి సంబంధించింది, ఈ హోమం జేయాలి అని అంటూ ఉంటారు గదా! వాటికి సంబంధించింది అమౌంట్ పంపమని. అలాంటిది మీకేమైనా ఆ ప్రశ్న పీఠం నుంచి వచ్చిందా? లేదు లేదండి. అసలేమీ రాలేదండి. ఇతర అసలెవరు ఖర్చులేమైనా అయ్యాయా అండి? చెప్పండి? ఇ ఇతర ఖర్చులేమైనా అయ్యాయా అండి? అంటే వేరే పూజలు కానీ ఏమైనా? లేదు లేదండి. అసలు ఏ పూజలు ఏమీ అసలు మనం మంత్రం ఒక్కటేనండి. సాధన చేసుకోమని చెప్పేవారు. మనం ఇంట్లో కూర్చొని చేసుకుంటమేనండి. ఎక్కడికి ఎళ్తాం కూడా లేదండి. ఓకే. పీఠం నియమాలు కానీ, పద్ధతులు గానీ మీకెలా ఉన్నాయనిపిచ్చిందండి? చాలా బావున్నాయండి. అస్సలు ఆ నియమ నిబంధనలు లేకపోతే ఆహ్, తెలీదండి వాళ్ళకి. ఇవన్నీ ఉంటేనే అమ్మవారి అనుగ్రహం ఉంటుందండి. అందుకు ఇవి ఉండటమే మంచిదండి. నియమ నిబంధనలు. అంటే మీరు పీఠంలోకి రాగానే మనకి ఆదివారం, ఆదివారం జూమ్ కాల్స్ ఉంటాయి కదండీ! మిగతా సాధకుల అనుభవాల గురించి. అవును. అవి మీరు అటెండ్ అయ్యారా ప్రతి కాలు? వాటి నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? ఇప్పటికొచ్చి మా వారు వచ్చిన కాడ్నించి జూమ్ మీటింగ్స్ ప్రతీదీ అటెండ్ అవ్వానండి. అసలు జూమ్ మీటింగ్స్ మట్టికి ఎప్పుడు మానలా. అంటే నాకు కొంచెం డౌట్స్ ఉన్నాయి కూడా అందులో వింటూ ఉంటే క్లారిఫై అయిపోతదండి. గమ్మున నాకు కొంచెం ఎవరిని గమ్మున అడగను. అడిగితే మా వారిని అడుగుతా. కానీ ప్రతి జూమ్ మీటింగు నేనింటా. అందులో ఏమన్నా సందేహాలున్నా, ఏమున్నా, ఎవరు ఎలా చెప్తున్నారు, ప్రతి విషయం కూడా నాకు సందేహాలన్నీ తీరిపోతాయండి. అందుకే నేను కంపల్సరీ జూమ్ మీటింగ్ వింటా నేను.
ఓకే. చాలా బావుంటదండి. జూమ్ మీటింగ్స్ ఉంటేనే కొంచెం సాధకులకి సందేహాలు అయ్యి తీరిపోతాయి. గురువుగారు మంచిగా పెట్టారవి జూమ్ మీటింగ్స్ అయితే. ఓకే. వాటి నుంచి ఇతరులు కానీ ఎవరైనా విన్నవారు నేర్చుకోవచ్చని మీ అభిప్రాయం అంటారా? అవునండి. చాలా ఓహ్! ఉపయోగపడుతదండి. వాళ్ళకి సాధకులు కొత్తగా వచ్చినోళ్ళకేంటి, పాత వాళ్ళకేంటి, అందరికి కూడా ఆ జూమ్ మీటింగ్స్ వినటం వల్ల ఒక మోటివేషన్ లాగా అనిపిస్తదండి. ఓకే. మంచిదండి. అయితే గురువుగారు చెప్తారు అంటే ఏదైనా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా సమస్యున్నా మనకిచ్చిన మంత్రంతో పాటు మన పీఠం పేరు కూడా జపసాధన చేసుకోండి అని చెప్తారు కదా! మీరలా చేసుకున్నారా? చేసుకున్న తర్వాత మీకు ఆ అనుభవాలు కానీ, శక్తి కానీ ఎలా అనిపిచ్చింది? పీఠం నేము చేసుకుంటే చాలా అనిపించిందండి. పే మంత్రం కూడా ఎలా ఉన్నా గాని, పీఠం నేము కలుసుకుంటే కానీ చాలా అది ఒక శక్తివంతమైన పీఠం నేమండి. నిజంగా గురువుగారు ఎలా పెట్టారో గాని ఆ పీఠానికి నేము చాలా పవర్‌ఫుల్ అండి. అది ఒక 10 నిమిషాలు చేసుకుంటే మనకి అనుభవాలు కూడా రావడం జరుగుతుంది. అది ఒక 11 టైమ్స్ అనుకుని మనం ఏ పని మీదైనా ఎళ్ళామనుకోండి అది జరిగిపోతది కంపల్సరీ. చాలా శక్తివంతమైన పీఠమండి. ఓకే అండి. మనకి పీఠం తరపున అంటే అమ్మవారి ఫోటో ఇచ్చారు అందరికి. సో, మీకు హ్మ్. ఆ ఫోటో చూడగానే మీకెలా అనిపిచ్చింది అమ్మవారి రూపాన్ని చూసి? అలాగే ఆ ఫోటో మీద మీకు అభిప్రాయం? అనుభవాలు ఏమైనా కలిగాయా? అంటే మీకు ఇంటికొచ్చిన తర్వాత కానీ, అమ్మవారిని చూసిన తర్వాత కానీ? ఆ మందిరంలో పెడితేనే ఒక కాంతి వచ్చేసిందండి ఆ మందిరానికి. పూజా మందిరానికి. అది ఆహ్, కళ అది చెప్పలేనండి. కళ్ళల్లో అది అమ్మవారిని పెట్టగానే కంట్లోంచి వాటర్ కూడా వచ్చింది. ఆ కళని చూసి. అదే నేను అలాగే జపం చేసుకున్న ఆవిడ వంక చూస్తూ చేసుకుంటా. కానీ ఎంత బావుంటదోనండి. ఒక కళ వచ్చింది మందిరానికి. ఓకే. మంచిదండి. అయితే మనకి గురువుగారు ప్రతి పూజకి కానివ్వండి, దేనికైనా జపానికి సంబంధించిన విధి విధానాలు ఇవ్వటం కానీ, మంత్రం ఇవ్వటంలో కానీ కొన్ని విధి విధానాలు చెప్తారు. వాటికి సంబంధించి మీకేమైనా ఇబ్బందులు కలిగినట్లు అనిపిచ్చిందా? లేకపోతే గురువుగారు ఇచ్చే పద్ధతి ఎలా ఉందండి? గురువుగారి పూజా విధి విధానాలన్నీ కూడా చాలా చక్కగా చెప్పారండి. ప్రతీది కూడా అసలు హ్మ్. చిన్న చిన్న చిన్నగానే మనం పెద్దగా ఖర్చు కూడా లేదండి. ఆ పూజా విధానం ఏంటి, ప్రతి వస్తువు కూడా పెద్ద పెద్ద ఐటెమ్స్‌తో కూడా కాదు. య ఎవరైనా చేసుకోవచ్చు. ఆ పూజ ఐటెమ్స్‌తో. చాలా చెప్పారు. ఆ విధానం కూడా చెప్పే విధానం కూడా చాలా బావుందండి. ప్రతి దానికి ఒక జూమ్ కాల్ పెట్టి వాళ్ళకేమన్నా సందేహాలున్నాయా? డౌట్స్ ఉన్నాయా? అన్నది కూడా గురువుగారు ప్రతి విషయం కూడా ఆహ్, తెలుసుకున్నారు నాగమణి గారు. ఓకే అండి. అయితే ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే, గురువుగారు మనకి గురుముఖత అంటే ప్రత్యక్షంగా మంత్రం ఇవ్వట్లేదు. ఆన్‌లైన్‌లో ఇచ్చే మంత్రాలకి ఏముంటుంది అంత శక్తి అని కొంతమంది అనుకుంటారు కదండీ! అలాంటి వాళ్ళకి మీరు చెప్పాలనుకునే సమాధానం ఏంటి? అలాగే ఆన్‌లైన్‌లో అంటే గురువుగారు ఇచ్చిన మంత్రానికి మీకు ఆ శక్తి ఏ విధంగా కలిగింది? ఏమైనా అనుభవించారా? అది కొంచెం చెప్పరా? గురువుగారు మంత్రం ఫస్ట్ రోజే నాకు మంత్రం ఇచ్చినప్పుడే ఆ అనుభవం అయితే నాకు చాలా అనిపించిందండి. అసలు చెప్పలేని మాటల్లో. చాలా అసలు బాడీ అంతా ఒక వైబ్రేషన్స్ వచ్చేసి చాలా అసలు అంతకుముందు నేను చేసుకునేదాన్ని మెడిటేషన్ అని, జపం అని అది చేసుకునేదాన్ని. ఎప్పుడు అటువంటిది రాలేదండి. గురువుగారు మంత్రం ఇచ్చిన రోజే ఫస్ట్ రోజే నాకు ఇంత మంత్రం ఇంత పవర్‌ఫుల్ ఉంటుందా? ఇంత పవర్‌ఫుల్ ఉంటుందా? అని మా వారిని కూడా అడిగా. ఏండి ఇంత పవర్‌ఫుల్ ఉంటదా మంత్రం? మరి ఏమనుకున్నాం మరి అని ఆయన కూడా చెప్పారు. అస్సలా అది ఎలా ఇచ్చినా కూడా ఆ మంత్రం పవర్‌ఫుల్‌గా ఉంటదండి నాగమణి గారు. ఓకే ఇంకా అండి. ఆళ్ళకి తెలియక అలా అనుకుంటున్నారు. ఒక్కసారి మంత్రం తీసుకుంటే వాళ్ళకి తెలుస్తది. ఓకే. ఓకే. అయితే మన ప్రతిరోజు జపం అయిన తర్వాత ఆ రోజు కలిగిన అనుభవాలు మనం చెప్తూ ఉంటాము. గురువుగారి వాటికి అంటే ఆ అనుభవాలకి వివరణ ఇస్తారు కదా! అవి అవును. విన్నప్పుడు మీకెలా అనిపిచ్చింది? వాటిలో మీకేమైనా చెప్పుకోదగ్గ విశేషాలున్నాయా అండి?
నాకు అనుభవాలంటే చాలా వచ్చాయండి. అసలు ఫస్ట్ మంత్రం తీసుకున్నప్పుడే అమ్మవారు వచ్చి ఇంకా అసలు చెప్పలేనండి ఆ ఆనందం. ఒక 20 రోజులు డైలీ వచ్చి అక్కడ ఆ రూమ్‌లో సోఫా ఉంటదండి. ఆమె ఒక గ్రీన్ కలర్ శారీ కట్టుకుని అంటే కొంచెం కలర్ బ్లాక్‌గా ఉండేదండి అమ్మవారు. గ్రీన్ కలర్ శారీలో ఉండేవారు. వచ్చి మొత్తం ఆభరణాలన్నీ యేసుకొనొచ్చేవారు. ఆ మొఖం తేజస్సు గాని, ఆ చేతులు అవి వర్ణించాలంటే ఇంకా చెప్పలేమండి. మళ్ళీ కిరీటం పెట్టుకొని వచ్చేవారు. చాలా, చాలా బా ఇంకా నాతో ఏమి అంటే ఆహ్, ఆహ్, భోజనం ఏంటి తినిపించాను కూడానండి అమ్మవారికి. ఆహ్, ఒక రోజేమో పులిహోర చేసి పెట్టమనేవారు. ఒక రోజేమో చపాతీ చేసి పెట్టమనేవారు. ఒక రోజేమో పాయసం చేసి పెట్టమనేవారు. వచ్చి మళ్ళీ నా చేత ఒక అరిటాకేసి దాంట్లో వడ్డించి, అమ్మవారికి అన్నీ పెట్టి, మళ్ళీ ఆ పెట్టిన దాంట్లో మళ్ళీ నాకు కిళ్ళి కూడా పెట్టమనేవారు. అస్సల అవి ఒక 20 డేస్ వరకు నాకు ఇంక చెప్పలేని ఆనందం. ఇంతలా వస్తారు అమ్మవారు అని ఇంకా ఒక రోజైతే కాళ్ళు పళ్ళెం అంటే వచ్చినప్పుడల్లా గుమ్మంలో అడుగుపెట్టినప్పుడల్లా ఒక పళ్ళెం పెట్టి, వాటర్ పోసి, కాళ్ళు కడిగి, కాళ్ళకి పసుపు రాసి, పారెన్న పెట్టి, ఒక వచ్చి చెయ్యి పట్టుకుని కూర్చోబెట్టి, హ్మ్. ఎంత చేసేదాన్నోనండి. అస్సలు ఎంత అనుభవాలంటే ఇంకస్సలు చెప్పలేనండి మాటల్లో. అంతలా వచ్చి మళ్ళీ నాకు కొంచెం మంత్రం తీసుకున్న ఫస్ట్ స్టేజ్‌లోనే హ్యాండ్స్ మూవ్‌మెంట్ ఎక్కువండి నాకు. అంటే ఇప్పుడు చేతులతోనే పూజలన్నీ చేసేస్తాను. హ్యాండ్స్ 2 కదులుతాయి. ఇంకా హారతులిచ్చేత్తాం, దండం పెట్టుకుంటాం, భజన చేసేస్తాం. అమ్మవారికి ఆహ్, ఏ ఏ అంటే ఆహ్, అమ్మవారి మూతులు అవి ఏది మూతి తుడుస్తాం. ఇంకా మొత్తం అన్నీ అమ్మవారికి పారాయణాలు పెడతాం. అన్నీ చేసేదాన్నండి. చేతులతోనే. ఇంకా నేను సాధనలో ఉండేదాన్ని. ఆ చేతులు అలా మూవ్‌మెంట్ అయిపోయి భజన చేయడం చాలా బాగుండేదండి. ఫస్ట్ మంత్రంలోనే. అన్ని సెకండ్ మంత్రం కన్నా ఫస్ట్ మంత్రంలో అనుభవాలొచ్చాయండి. ఓకే. అయితే దీపారాణి గారు మీరు మంత్రదీక్షకి తీసుకునే ముందు కానీ, మంత్రదీక్ష తీసుకున్న తర్వాత నుంచి దీక్షలో ఏమైనా పరీక్షలొచ్చాయా? వాటిని మీరెలా అధిగమించారండి? పరీక్షలు వస్తాయని ముందే నాకు అంటే తెలుసండి. ముందే మనము మైండ్ మైండ్‌లో పెట్టేసుకున్నా. ఏదొచ్చినా మనం చెయ్యాలి. పరీక్షలొచ్చాయండి. ఫస్ట్ సారైతే నాకు మంత్రం ఫోను పోయింది. ఫోను పోతే ఆ ఫోనులో మంత్రం ఉంది. ఫోను పోయిన వారం రోజులకి ఫస్ట్ ఫేస్ మంత్రం మర్చిపోయాను. అంటే అందులో ఒక లెటర్ మర్చిపోయాను. మా చేస్తున్నాను. ఒక 1 వీక్ వరకు అలాగే మా వారన్నారు గురువుగారు చెప్తే, "నువ్వు మంత్రం మర్చిపోతే ఆయన ఇన్నాళ్ళు చేసావు. నా పరువు తీసేస్తావా ఏంటి? మంత్రం మర్చిపోతావేంటి?" అన్నారు. నాకనిపించింది ఏంటి నేను మర్చిపోయే చిన్న మంత్రమే కదా! అది ఎలా మర్చిపోయానో అని ఒక్క వారం రోజులు అయితే నాకు ఒకటి అనిపించింది. ఆ లెటర్ పెట్టి చేస్తే ఒకలా ఉంటది. లెటర్ పెట్టకుండా చేస్తే ఒకలా ఉంటది. సరే ఇలా చేద్దాం అనిపిచ్చేది. అలా చేసి తర్వాత లేదులే ఇంకా ఒకసారి గురువుగారికి చెప్పొచ్చు అని మళ్ళీ గురువుగారికి అలాగ మళ్ళీ ఫోను తీసుకున్నాక గురువుగారు ఇలాగ మంత్రం ఇలా ఫోను పోయిందండి. మంత్రం మిస్ అయిపోయింది అని చెప్తే మళ్ళీ గురువుగారు మంత్రం చెప్పారు. అలాగా ఒకసారైతే యాక్సిడెంట్ అయింది. మా వారికి కూడా తెలీదది. గురువుగారికే ఫోను చేసి ఇలా అయిందండి. అంటే లేదమ్మా ఏం కాదు. ఏదైనా ఉంటే తొలగిపోతది అని కర్మ ఏమన్నా ఉందేమో కానీ అదయినా యాక్సిడెంట్ అయినా ఎనకాల బాబున్నాడు. నేను బైక్ మీదే. కానీ ఏమి లేవక్కడ. ఎందుకు పడిపోయామో అర్థం కాలేదు. అది ఇంకా నాకు వెంటనే వచ్చి గురువుగారికి కాల్ చేసి, "గురువుగారు ఇలాగా అయిందండి" అంటే, "లేదమ్మా ఏం కాదు కదా! కాలేదు కదా! లేదు కర్మలేమన్నా ఉంటే పోతాయి. ఏం భయపడకు" అని ఆయన వెంటనే కాల్ లిఫ్ట్ చేసి వెంటనే ఇలా చెప్పారు. అది కూడా చాలా అనిపించింది. ఇంకా అలా అయినియి. తర్వాత ఇంకా సెకండ్ మంత్రం తీసుకున్నప్పుడైతే కొంచెం అంటే ఒక నెలలాలు ఇంట్లో ఎవ్వరికి పోలా. పాపకి గాని, బాబుకి కానీ, నాకు గాని, మా వారికి కూడా. ఇంకా సాధన కూడా ఎక్కువ సేపు చేసేదాన్ని కాదు. ఆహ్, చాలా గురువుగారికి కూడా మెసేజ్ పెట్టా. సాధన ఎక్కువ సేపు చేయలేకపోతున్నానండి. ఇలా హెల్త్ బాలేదు.
గురువుగారేమో ఇంకా పాపకి, బాబుకి కూడా రెమెడీస్ చెప్పారు. ఇలా చేసుకోండమ్మా ఇలా అని చెప్పడం జరిగింది. అలాగే చేసుకున్నాం. అలా అలా ఒక నెలలోతే కొంచెం పరీక్షలొచ్చాయండి. తర్వాత ఇంకా సరే అలా అలా ఇంకా సెట్ అయ్యింది. ఇప్పుడు మట్టికి బానే ఉందండి ప్రస్తుతానికి. ఓకే. అయితే పీఠంలోకి రాకముందు, వచ్చిన తర్వాత మీలో ఏమైనా శారీరకంగా కానీ, మానసికంగా గానీ మార్పులు జరిగాయండి? నాలో అంటూ మార్పులు అంటే పీఠంలోకిచ్చాక కొంచెం మైండు ప్రశాంతంగా ఉందండి. నేను చిన్నప్పటి నుంచి ఎవరితోని మాట్లాడనండి. బాగా సైలెంటు. ఇంకా అసలు ఎవరు ఫోను చేసినా ఆహ్, ఆ నంబర్ చూసి ఇంక ఫోన్ ఎత్తను. నేమ్స్ చూస్తేనే ఫోన్ ఎత్తుతాను. అన్‌నోన్ నంబర్ అయితే ఇంక అసలు ఫోన్ కూడా ఎత్తను. మా వాడొచ్చాక ఈ నంబర్ ఎవరిదో చూడండి. ఈ ఫోన్ నుంచి ఫోనొచ్చింది అని చెప్తే అప్పుడు ఫోను. నేను ఎవ్వరికి ఫోన్ చేయనండి. ఎవరైనా చేస్తే నాకు చేయాలి కానీ నేనెవ్వరికి ఫోన్ చేయను. అప్పటి నుంచి ఇంకా ఇంట్లోనే ఇంకా. అంతకుముందు కొంచెం బానే ఉండేదాన్ని. మ్యారేజ్ అయిపోయాక మరేంటో మరి ఎందుకో ఆహ్, భయం పుట్టింది. అస్సల ఇంక ఇంట్లోంచి బయటికెళ్ళను. ఏదైనా ఎళ్తే పిల్లల్ని తీసుకొస్తామే. ఇంక ఏ పని ఉండదు. ఇంట్లోనే ఉంటాము. నేనదే అంటా. ఇంట్లోనే ఉంటున్నానండి. నాకు ఇంక భయమేసేస్తుంది అని చెప్తే, లేదు అలాగా ఈయనేమో గమ్ముని భయం ఆయనకి చాలా భయము. బయటికి పంపరసలు. ఇక్కడికి పోనీ ఇంకా పీఠంలోకొచ్చాక కొంచెం ధైర్యం వచ్చిందండి. ఓకే నాకు అండి. పనికి. అయితే మన పీఠం తరపున అన్న సంతర్పణ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కదండీ! వాటి మీద మీ అభిప్రాయం తెలుపగలరా? అన్న సంతర్పణ కార్యక్రమాలంటే అవి చాలా జరుగుతాయండి అసలు. అక్కడికెళ్తే చాలా బావుంటదండి. అక్కడ దేవీ దైవ దర్శనాలు, గురువుగారు చెప్పే విధానము, గురువుగారు ఎలా చెప్తే అలాగే జరుగుతది. అక్కడ భోజనాలు అసలు ఎలా అయిపోతాయో కూడా తెలీదు. అక్కడ ఒక హాఫ్ అన్ అవర్‌లోనే ఒక 600 పీపుల్స్ వరకు అయిపోతాయి. ఆ ప్లేట్‌లయిపోతాయి, ఐటెమ్స్ అయిపోతాయి. మనుషులు కనిపించరు. అది ఇంకసలు చెప్పలేము. ఆహ్, ఇంకా గురువుగారు ముందే చెప్తారు గదా! రూపంలో వచ్చి తింటారు అమ్మవారు అదే దేవీ దైవాలు అని జెప్తారు. అది మట్టికి నిజమేనండి. గురువుగారు అస్సలు ఎలా చెప్తే అలాగే జరుగుతదక్కడ. అన్న సంతర్పణ కార్యక్రమం. ఓకే అండి. అన్న సంతర్పణ కార్యక్రమానికి అంటే పీఠం తరపు వాళ్ళు మిమ్మల్ని ఏమైనా డబ్బులు అడుగుతారా అండి? ఇలాగ ఇవ్వాలి కార్యక్రమానికి అని అలాంటి మాట ఏమైనా వచ్చిందా? అసలెప్పుడూ అడగలేదండి. మనం ఇస్తే ఇచ్చుకుంటారు. లేకపోతే అస్సలు లేదండి. మన ఓపిక అది. అంతేనండి. వాళ్ళ మట్టికి పీఠం వాళ్ళ మట్టికి ఎప్పుడు ఏమి ఒక రూపాయి ఎప్పుడు ఆశించలేదండి. ఓకే. అయితే మనకి కొన్ని వారాలు గురువుగారు ఆదివారం జూమ్ కాల్‌లో సాధకుల అనుభవాల తర్వాత కొన్ని సందేహాలు కానివ్వండి, ఒక్కొక్క టాపిక్ మీద గురువుగారు వివరణ ఇచ్చేవాళ్ళు మనకు తెలియని విషయాల గురించి. వాటి మీద మీ అభిప్రాయం ఏంటండి? గురువుగారు అదే ఎవరైనా ఇచ్చే విశేషాలంటే అవి మనకి ఆహ్, చెప్పేవారండి గురువుగారు. ఏ విషయాలంటే అదే ఇప్పుడు బాబా గురించి గాని, క్రిస్టియన్స్ గురించి గాని అయన్నీ కూడా అన్నీ మనకి తెలీవండి అసలు. మన పెద్దవాళ్ళు అంటే అంత ఇదిగా ఆళ్ళు చెప్పలేదు. గురువు గారి ద్వారా తెలుసుకోవడం చాలా మంచిగా అనిపిస్తుందండి. మనకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. అయన్నీ గురువుగారు తెలియజేస్తున్నారు. చాలా ధన్యవాదాలు గురువుగారికి. ప్రతి విషయం గూడా నాకు ఇప్పుడు మొన్న జూమ్ కాల్స్‌లో కూడా చాలా సందేహాలు, డౌట్స్ కూడా ఆయన తీర్చేసారండి. చాలా పూజ ఎలా ఇప్పుడు మనం ఫోటోలు ఉంటాయి. ఫోటోకి పువ్వులు పెట్టాలంటే, ఆ ఫోటోలు కదిపేసే పెట్టేస్తాము. అది నాకు ఇప్పటి వరకు తెలీదు. అది మొన్న ఆ జూమ్ కాల్‌లో వినటం వల్ల అవునా! ఫోటోస్‌కి కదపకూడదు. అంటే పూజలు చేసేస్తాం. ఎన్నో తప్పులు చేసి పూజలు చేస్తాం. ఇంక ఫలితం ఏమొస్తదండి? అలాగే చాలా పూజలు. నేను కూడా వ్రతాలని, పూజలని ప్రతీదీ చేసేస్తాను. ఏదో నాకొచ్చి రాని అయన్నీ చేసేస్తాను. అలాంటిది ఇప్పుడు గురువుగారు చెప్తుంటే ఓహ్! ఇలా చెయ్యాలా? ఇలా చెయ్యాలి. అందుకే మనకేమి ఇది ఫలితాలు లేవా? అనిపిస్తది. ఇప్పుడు గురువుగారి ద్వారా తెలుసుకోవడం అంటే చాలా ఆహ్, ఈ అది మన అదృష్టం అండి. ఇలాంటి గురువుగారు దొరుకుతూ. అవునండి.
అయితే మన సనాతన ధర్మం గురించి కానీ, దేవతల గురించి కానీ, మన గురువుగారి గురించి కానీ మీ అభిప్రాయం అండి? గురువుగారి గురించి అదే సనాతన ధర్మం గురించి గురువుగారు తీసుకొస్తున్నాయండి పైకి. అదే అనిపిస్తది. అసలు ఇలాంటి గురువులు ఉండటం వల్లే ఇప్పుడైతే నాకైతే చెప్పేవాళ్ళు లేరండి మెయిను. ఇప్పుడు ఇప్పుడు మా ఊర్లోనే అది ఉన్నారు. అక్కడ పక్కనే సాయిబాబా టెంపుల్స్. ఎక్కువ ఒక రామాలయం ఉంటది. అక్కడ మెయింటెనెన్స్ చేసేవోళ్ళు కూడా ఉండరు. కనీసం ఒక తుడిచి, కల్లాపేసి, ముగ్గు పెట్టేవోళ్ళు కూడా ఉండరు. ప్రతి ఊర్లోనే ఎక్కువ బాబా టెంపుల్సే ఎక్కువండి. నేను చెప్తున్నా గదా! ఎక్కువ బాబానే నమ్ముకునేవోళ్ళు బాగా అస్సలు ఉన్నారు. చాలా ఉన్నారు. వాళ్ళకి అసలు చెప్పేవోళ్ళు లేరు. ఇప్పుడు ఇప్పుడు జనాలు ఎలా ఉంటారు? ఏది మంచి చెప్తే వినేవాళ్ళు లేరు. చెడు చెప్తే మొత్తం వినేవాళ్ళే ఉన్నారు. అలాగా మనకి తెలి చెప్పేవోళ్ళు లేరండి. ఇప్పుడు ఇలా మంచి గురువులు రావడం వల్ల మనకి చాలా తెలుస్తున్నాయి. సనాతన ధర్మం గురించి కూడా గురువుగారు చెప్తుంటే ఇలా అంటే అప్పుడు దేవతలు ఇలా ఉండేవారు కదా! ఇలా అని తెలుస్తుంటే ఇలా మన సంప్రదాయాలు ఇయ్యి అని చెప్తుంటే ఇప్పుడు నాకు భలే అనిపిస్తుంది. అవును కదా! ఇన్ని రోజులు మనకి అసలు ఏమీ తెలీదు. ఇంత జీరో నాలెడ్జ్ ఉంది. అసలు గురువుగారు ప్రతి విషయం కూడా ఇంతలా చెప్తున్నారు. మనం ఎంతో అదృష్టం చేసుకున్నాం ఇలాంటి గురువుగారు దొరుకుతూ అని నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఓకే. మంచిదండి. అయితే దీపారాణి గారు మీరు అఖండ దీపము నవరాత్రులు ఇదే మొదటిసారి చేశాను అన్నారు కదా! అయితే మొదటి అవునండి. రోజు మీ అనుభవం చెప్తారా? అఖండ దీపం అంటే ఫస్ట్ రోజు పర్వాలేదు బానే అనిపించిందండి. సెకండ్ రోజు అయితే నాకు కొంచెం భయమేసింది. ఏమో 9 డేస్ ఉండాలి కదా! ఆహ్, పెట్టా పెడతానికి బానే పెట్టేసా. అఖండ దీపం అంటే 9 డేస్ ఉంటుందిలే అని పెట్టా. ఫస్ట్ రోజు పెట్టాక తర్వాత గురువుగారు చెప్తారు. మీరు జాగ్రత్తగా ఉండాలి. ఏమి తలపకూడదు. ఈ ఇంట్లో బయటికెళ్తే అన్నీ శుభ్రం చేసుకొని అన్నీ రావాలి. పసుపు నీళ్ళు జిమ్ముకొని రావాలి అని చెప్పేవారు. ఇంత అంటే అఖండ దీపం పెట్టుకుంటానికి పెట్టేసా. కాపోతే ఇంత భయం మళ్ళీ తర్వాత నెక్స్ట్ రోజుకి భయమేసింది. ఓహ్! ఇలా ఉంటుందా అఖండ దీపము అని. అప్పుడు అనుకున్నా, అమ్మ నీ మీద, గురువుగారి మీద భారమేసా. మీరే చూసుకోవాలి. ఏ తప్పులు చేయకుండా అని ఇంకా అనుకున్నా. కానీ ఒక పరీక్ష పెట్టారు అమ్మవారు నాకు. అది అయితే నేనింక జీవితంలో మర్చిపోలేను. అస్సలు అది ఇంకా భలే అనిపించింది నాకు. నువ్వు భ్రమ పడ్డావు కదా! నేనొస్తే, సరే ఇప్పుడు చూపిస్తాను అని చూపించినట్టు ఆమె నాకు పరీక్ష పెట్టింది. ఓకే. దీపారాణి అది గారు కూడా గురుముఖత దీపం అంటే పెట్టినప్పుడు కూడా చెప్పండి. 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 అదే అవి వెలుగు కూడా భలే వచ్చిందండి. ఒక్కో రోజు ఒక్కో రూపము అనిపించింది నాకు అఖండ దీపంలో. ఒక రోజైతే ఫస్ట్ రోజైతే ఒక అమ్మవారి స్వరూపం టైపు, వరాహమ్మ స్వరూపం టైపు వచ్చింది. అది ఆ వెలుగు. తర్వాత తర్వాత అయితే మీ 3 నామాలు అంటే వెంకటేశ్వర స్వామి నామాల టైప్ అనిపించింది. అలా భలే అమ్మవారు, అయ్యవారు ఉన్నట్టు కదిలినట్టు మూవ్‌మెంట్స్ చాలా అనిపించినియండి. ఒక్కో రోజు ఒక్కో టైప్‌లో అంటే గురువుగారు ముందే చెప్పారు. మీకు ఆ దీపం చూస్తూ ఉంటే మీకు తెలుస్తాయమ్మా అని జెప్పారు. నేనింకా ఆ దీపం కాడే ఉండేదాన్ని. అసల ఈ 9 రోజులు కూడా బయటకి కూడా ఎళ్ళలేదండి నేనింకా. ఇంట్లోనే ఇంకా ఆ దీపం ముందే ఉండేదాన్ని. బయటికి పిల్లల్ని తీసుకొస్తానికి కూడా ఇంక మా వారికి చెప్పేసా. మీరే తీసుకురండి. నేను బయటికెళ్ళను అని జెప్పా. ఓకే అండి. అయితే సొంతంగా చేసుకొని ఉంటే మీరు నవరాత్రులు పూర్తి చేసి ఉండేవారా అండి? ఈ మధ్యలో అది గుండు అవ్వకూడదు. ఇది అది చాలా పర్ఫెక్ట్‌గా చేయాలండి. అది మనకి చేయడం అంతంత మాత్రం నాలెడ్జ్. అది చెయ్యాలన్నా కొంచెం భయం. విధి విధానాలన్నీ తెలిసుండాలి. అలాంటిది మనం పీఠం ద్వారా, గురువుగారి ద్వారా రావడం అంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అయితే ఇంక గురువుగారు ఉంటే ఇంక మనం చేస్తున్నట్టే. ఇంకా అది జరిగిపోతది. అని నేను ఇంక సరే ఎప్పుడు పెట్టలేదు. ఈసారైనా పెట్టాలి. ఓకే. పెట్టొచ్చు అని నాకనిపించిందండి. మామూలుగా అయితే నేను చేసేదాన్ని కాదండి. అది అయితే కొంచెం నాకు భయం ముందు.
గోరింటాకు పెట్టమని గురువుగారు చెప్పారు కదా! అమ్మవారికి నివేదించండి ఇలాగా అని. దాని గురించి మీ అవును. అభిప్రాయం అవునండి. చెప్తారా? పెట్టామండి. గోరింటాకు పెట్టాము. అమ్మవారు కొంచెం ఏదో ఒక బెజ్జంలాగా పెట్టారు. నేను అయితే పెట్టలేదు గానీ ఫోటో. కొంచెం తీసుకున్నట్టు అనిపిచ్చింది. అది కూడా చాలా అనిపించింది. మా పాప పారాయణ పెట్టమని అడిగింది. తర్వాత గురువుగారు ఇలాగ గోరింటాకు పెట్టండి అంటే నాకు భలే అనిపిచ్చింది. ఓకే. అది కూడా అనిపిచ్చింది. భవిష్ని అయితే నీకు గోరింటాకు వచ్చేస్తది భవిష్ని అని తనకు కూడా అవునా అమ్మా! అవునా అమ్మా! అన్నది. అవును. అమ్మవారికి పెట్టమన్నాడంట అని చెప్పి. ఓకే. అని తనే ఎళ్లి ఎక్కడ మొత్తం నెతికారు. వాళ్ళ డ్యాడీ తను ఇద్దరు నెతికి తీసుకొచ్చి రుబ్బించి గోరింటాకు పెట్టాక ముందు తనకే పెట్టానండి. పాపకే పెట్టాక తర్వాత నేను పెట్టుకున్నా. చాలా అనిపించిందండి అది కూడా. అసలు ఆషాఢంలో గోరింటాకేసుకోవాలి. అది ఇంకా గురువుగారు కూడా అది కూడా చేయించేసారు మా చేత. మామూలుగా అయితే ఇక్కడ గమ్ముని తీసుకురమ్మన్నా తీసుకురారు కదా! అలాంటిది ఎళ్లి తనే తీసుకొని తెచ్చుకొని ఏసుకోవడం కూడా అనిపించిందండి. అలాగే అమ్మవారికి దిష్టి తీయాలి అని చెప్పి అన్నారు గురువుగారు. దానికి సంబంధించింది ఏ విధంగా కూడా చేయాలని చెప్పారండి. అవునవునండి. అది విన్న తర్వాత కానీ, చేసిన తర్వాత మీకెలా అనిపించింది? అమ్మవారికంటే నాకే అనిపించిందండి. నేను 24 గంటలు అమ్మవారి వంకే చూసేదాన్ని. అది ఇంక నా దిష్టే తగిలేస్తది అమ్మవారికి కంపల్సరీ తీయాలి దిష్టి అని ఇంకా గురువుగారు అన్నీ చెప్పారు. అసలు ఆయన భలే చెప్తారు ప్రతీదీని. గుమ్మడికాయ దిష్టి తీయమన్నారు. ఆహ్, అది కూడా నిజమే. మన దిష్టే తగులుతది అమ్మవారికి తీసుకోవాలి అని అనుకున్నానండి. అలాగే తీసాము. తీసాక కూడా హ్యాపీ అనిపించింది. ఇప్పుడు పిల్లలకైనా జరాలొచ్చినప్పుడు అది గమ్ముని తీస్తా ఉంటాం కదా! ఎప్పుడు చిన్న పిల్లలకైతే అంతమందికి తీస్తూ ఉంటాము. అది కూడా అమ్మవారికి కూడా తీసుకోవాలి అని ఇప్పుడు ఆ విషయం కూడా నాకు తెలిసింది. అంతకుముందు తెలిసేది కాదు. ఆ విషయం దిష్టి తీయాలన్న విషయం తెలీలా. నేను జపంలో చేసేదాన్నండి. చేతులతో అది నాకు తెలీదు. ఆమె చేయించుకునేది. దిష్టి తీయడం అస్సలు ఆ అనుభవాలైతే ఇంక నేను చెప్పలేను. ఆ అమ్మవారు ఏది కావాలితే అది చేతులతో చేయించేస్తుంది నా చేత. అది నాకు తెలియకుండా. అది ఇప్పుడు మళ్ళీ గురువుగారు ఇలా చేసుకోవాలని చెప్తే, ఇప్పుడు నాకు ఓకే. నేనిలా చేసేదాన్ని గదా! అయితే అమ్మవారికి కూడా దిష్టి ఉంటుంది. తీసుకోవాలి నర దిష్టి ఉంటుంది అని నాకర్థమైందండి. అమ్మవారి ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగిందండి? అమ్మవారి ఉద్భాషణ కార్యక్రమం చాలా జరిగిందండి. ఆహ్, అంటే ఇంక చెప్పలేనండి. కాకపోతే కొంచెం బాధ కూడా అనిపిచ్చింది. బాధ అనిపించినా నాకైతే ఇంక అమ్మవారు మనతోనే ఉన్నారు అని ఎప్పుడో ఫిక్స్ అయిపోయానండి. ఒక 2, 3 మంత్స్ ముందే ఇంకా అంటే నాకు తెలిసిపోతది. ఏదైనా అంటే అది ఇంకా జరిగిపోతది ఇంకా. ఇలా అమ్మా, అలా అమ్మా అని నాలో నేనే మాట్లాడేసుకుంటాను. అలాంటిది ఇప్పుడు కొంచెం అంటే అందరికి బాధ కలిగింది. నాకైతే ఇంక అమ్మవారు మన ఇంట్లోనే ఉంది కదా! సరేలే అని మా పాపకైతే కొంచెం బాధ కలి "అమ్మా మళ్ళీ ఎప్పుడొస్తదమ్మా అమ్మవారు" అని అడిగారు. అడిగితే లేదమ్మా మన ఇంట్లోనే ఉంది అమ్మ. హ్మ్. ఎ అని చెప్పానండి. అది కూడా అనిపించింది. సాగనంపినప్పుడు ఉద్వాసన కార్యక్రమంలో నైవేద్యం పెట్టినప్పుడైతే అమ్మవారే ఇంకా గణపతి ఆరాధన కూడా అవ్వలా. ఇంకా అమ్మవారొచ్చేసి నా పక్కనే కూర్చొని, "అమ్మ నువ్వు ఏ నైవేద్యం చేసావమ్మా? అని అడిగిందండి. ఇంకా వారాహి మాతే దగ్గరికొచ్చేసి, "అమ్మ నైవేద్యం ఏం చేసావు? ఏం పెట్టావు నాకు?" అంటే, "ఇలా పెట్టానమ్మా, పులిహోర పెట్టాను, ఇది పెట్టా, స్వీకరించమ్మా" అంటే నవ్వుకుంటుంది అస్సలు ఎంత అనిపించిందో నాకది. ఆహ్, ఎ అంటే నేనే మాట్లాడేస్తున్నా. అమ్మ చెప్తుంది నేను మాట్లాడేస్తున్నా. ఇంకా ఇది గణపతి ఆరాధన కూడా చెప్తలే మాట్లాడేస్తున్నా. ఒకసారి షణ్ణగా చూసి ఏంటి మాట్లాడేస్తున్నానా అనిపించింది. ఓకే. అమ్మవారొచ్చి మాట్లాడించింది. సరే ఇంకెళ్ళిపోతుంది కదా! ఓకే. అది మాట్లాడించిందని చాలా అనిపించింది. మళ్ళీ ఒక క్షణానికేమో అమ్మవారు, అయ్యవారు వచ్చి పువ్వుల బంతాట ఆడుకుంటుంటే నాకు భలే నవ్వొచ్చింది. సాధన చేస్తున్నాను. నవ్వొచ్చింది. వాళ్ళిద్దరూ నవ్వేసుకుంటూ ఆడుకుంటున్నారు. అసలు ఆ అనుభవాలు చెప్పలేనండి. చాలా వచ్చాయి. కానీ చాలా బాగున్నాయి. ఆహ్, చాలా జరిగిందండి. నిన్న అసలు వాళ్ళైతే ఎంత హ్యాపీగా ఉన్నారో అమ్మవారు, అయ్యవారు. ఇంక మాటల్లో చెప్పలేను. ఎంత జరిగిందోనండి.
అసల గురువుగారి దయ వల్ల ఇంత చేస్తాను అనుకోలే ఎప్పుడూను. నేను అసల వరాహి దేవి నవరాత్రులు చేస్తానని అనుకోలేదు. అలాంటిది ఆమె చేయించుకుంది. ఇంత చేయించుకుంది అని నాకు చాలా హ్యాపీగా ఉందండి. మంచిదండి. అయితే గురువుగారు కొంతమందికి అంటే లీడర్‌గా ఇచ్చి పీఠంలో ఉన్నాము కాబట్టి, వచ్చిన వారాహి నవరాత్రులకొచ్చిన సాధకులకి అన్నీ ఏ విధంగా చెప్పాలో అన్నీ చూసుకోమని బాధ్యతలిచ్చారు గదా! దాని గురించి మీరు ఏ విధంగా అనుకున్నారు? ఆ అనుభవం ఎలా ఉందండి? నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇంత మంచి గొప్ప అవకాశం వచ్చినందుకు గురువుగారికి చాలా చాలా ధన్యవాదాలండి. అసలు వాళ్ళతో మాట్లాడుతుంటే భలే అనిపించింది. ఓకే. వాళ్ళు ఫోన్లు చేసి ఇలా డౌట్స్ అవును. నన్ను కూడా భలే అడుగుతున్నారు. నాకు గమ్ముని అంటే ఎక్కువ మాట్లాడను కదండీ! అలాంటిది వాళ్ళు డౌట్స్ అడుగుతున్నారు. నన్ను కూడా భలే అడుగుతున్నారు అని కొంచెం వాళ్ళతో కమ్యూనికేషన్ కూడా జరిగిందండి. చెప్పాలంటే వాళ్ళు కూడా భలే ఫోన్లు చేసి ఇలా అడుగుతాము అది. కానీ గురువుగారికి అయితే చాలా ధన్యవాదాలండి. ఆహ్, మా అంటే మాతో కూడా కొంచెం వాళ్ళకి కూడా హెల్ప్ చేయించారు. అది కూడా నచ్చిందండి. మన సనాతన ధర్మం గురించి ఒక నలుగురికి మంచి నా వల్ల కూడా జరిగింది. ఇంత మంచి అవకాశం ఇచ్చారు. ఓకే. చాలా ఇది నాకొక మంచి వరంలా అనిపించిందండి. ఓకే. అయితే ఈ నవరాత్రులు మీకు సంతృప్తినిచ్చాయా అండి? మీకేమైనా లోటు ఉంది అని అనిపించిందా? నాకస్సలు లోటు లేదండి. అమ్మవారే చేయించుకుంది. ఇంకా ఆమె అసలు నాకు చాలా, చాలా హ్యాపీగా ఉందండి. ఇంక చెప్పలేను. అంటే అమ్మవారు కావాలని నా చేత చేయించుకుందది. నాకు ఆహ్, న బాగా నచ్చిందండి. మంచిదండి. నవరాత్రులు చేసుకునే వారికి మీరిచ్చే సందేశం ఏంటండి? ఏమైనా ఇవ్వాలనుకుంటున్నారా? అంటే అందరూ కూడా బాగా చేసుకున్నారు అని నాకు అనిపించిందండి. వాళ్ళ అనుభవాలు అవి వింటే వాళ్ళు కూడా మనతో పాటు అసలు మనం సాధనలు చేసే వాళ్ళైతే 2 నెలలు, 3 నెలలకు కూడా అనుభవాలు రావు. అలాంటిది గురువుగారి మంత్రం తీసుకొని నవరాత్రులు చేసుకుంటే అసలు ఆ అనుభవాలు ఆ 9 డేస్‌లో ప్రతిరోజు ఫస్ట్ రోజు కూడా మంచి మంచి అనుభవాలండి. ఈ 9 డేస్ కూడా వచ్చేసాయంటే నాకు భలే అనిపించింది. అవును. మంత్రం తీసుకున్న వెంటనే గురువుగారికి అంత పవర్ ఉంది కదా! అస్సలు మంత్రం తీసుకుంటేనే అదే అనిపించింది. కొంచెం మంది చెప్పాను. చెప్పినా గూడా వాళ్ళు నేననుకున్న 9 డేసే కదా! 9 డేస్ కూడా చేయలేకపోతున్నారు. ఈళ్ళు మంత్రం తీసుకొని అసలు అని నాకు కొంచెం బాగా కూడా అనిపించిందండి. కానీ మళ్ళీ ఇలాంటియి కూడా ప్రతి నవరాత్రులకి పెడితే గురువుగారు ఇలా మంత్ర దీక్ష ఇచ్చి పెడితే చాలా బావుంటది. అందరూ కూడా ఇప్పుడు కొంచెం తెలిసిందండి. అలా అలా కొంచెం కొంచెం తెలుస్తూ ఉంది గాబట్టి, ఇప్పుడు ఇంకో ఇద్దరికి చెప్పినా వాళ్ళిద్దరూ ఇంకొకళ్ళకి అలా చెప్తారు గాబట్టి, కొంచెం జనాలకి సనాతన ధర్మం గురించి ఇలా అసలు కొంచెం మందికొతే వారాహి మాత అంటే కూడా తెలీదండి. అలాంటిది కొంచెం ఇలాంటి గురువులు ఉండటం వల్ల ఇలా తెలుస్తుంది. మన గురువుగారు మెయిన్. గురువుగారికి ధన్యవాదాలసలు. ఓకే. అయితే మనకి ఉద్వాసన గురించి చెప్పినప్పుడు గురువుగారు ఆ కాల్‌లోనే అంటే ఆ వీడియోలో పిల్లల్ని ఎలా పెంచాలి? ఏ విధంగా పెంచాలి? అని గురువుగారు చాలా చక్కగా చెప్పారండి. వాటి గురించి మీ అభిప్రాయం చెప్తారా? అవునండి. ఇప్పుడు పిల్లల్ని పెంచుతున్నారు గానీ, అసలు వాళ్ళకి ఇంక గారం పెట్టేస్తున్నారు. వాళ్ళకి ఇంక ఏదంటే అది. అంటే ఇప్పుడు జనాలకి కొంచెం తెలుస్తలేదండి. ఇప్పుడు మనం తినేస్తాం, మనం ఇది చేసేస్తాం అయిపోయింది. అంతే ఈ రోజుకి ఈ రోజే చూసుకుంటున్నారు. రేపొద్దున్న ఎలాగా, ఏంటి అది కూడా లేదు. ఇంక పిల్లలు ఎలా బతకాలి అనే విషయం కూడా లేదు. అంతే స్కూల్‌లో ఏసేస్తున్నారు. చదివితే చదువుతారు. ట్యూషన్‌లో పెట్టేస్తున్నారు. అయిపోయింది. వాళ్ళకి కనీసం ఒక ప్రేమగా చూసుకుంటాం గాని, వాళ్ళకేమి ఇష్టం గాని, కానీ గురువుగారు మట్టికి చాలా చెప్పారు. ఇప్పుడు మనల్ని చూసే కదా నేర్చుకునేది. ఇప్పుడు మా పాప ఉంది. నన్ను చూసే కదా నేర్చుకుంటుంది తను కూడా. అదనిపిస్తది. ఓకే. మన వల్ల మన పిల్లలకు కూడా కొంచెం తెలుస్తున్నాయి. అంటే చిన్నప్పుడు నాకు కూడా చేసేవారు పూజలు. అంటే ఇంత విధిగా తెలీదు కదా! ఇప్పుడు నా వల్ల మా పాపకు తెలుస్తుంది. అది నాకంత తెలీలేదు. అప్పుడే ఇంత తెలిస్తే బావుండు కదా! అనిపిస్తది. ఆహ్, దీపారాణి గారు మీకు లీడర్‌గా అవకాశం వచ్చింది కదా అండీ! వీళ్ళని చూసుకోవడానికి కొత్త సాధకుల్ని. ఎలా అనిపిచ్చింది దాని మీద మీ అభిప్రాయం?
నాకైతే చాలా అనిపించిందండి. కొంచెం కమ్యూనికేషన్ కూడా నాకు బా వచ్చింది. కొంచెం మాట్లాడే విధానం గానీ, అది గానీ వాళ్ళకి సలహాలివ్వడం గానీ చాలా గురువుగారు మంచిగా. ఇచ్చారంటే అదొక బాధ్యత మనకి. అవును. అవునవును. అవునండి. కానీ ఏదైనా తప్పులుంటే గురువుగారికి క్షమించాలి. అంతే. అంటే అందరూ కూడా సపోర్ట్ చేశారండి. వాళ్ళు కూడా ప్రతి విషయం కూడా తెలుసుకొని, ఆళ్ళు కూడా చాలా తప్పనగా చేశారు. ఆ నవరాత్రులు చాలా మనం ఇలా చేయాలి అని వాళ్ళు కూడా ఫోన్‌లు చేసి ప్రతి డౌటు ఇలా గుమ్మడికాయ ఎక్కడ పెట్టాలి? కొట్టేకాయ ఎక్కడ పెట్టాలి? బయటెయ్యాలా? ఇది ప్రతి విషయం గూడానండి. ఇంక అంతమాను ఫోన్‌లు చేస్తా, మెసేజ్‌లు పెడతా ఉండేవారు. ప్రతి విషయం కూడా బా వాళ్ళు చాలా చేసుకున్నారు చెప్పాలంటే. ఓకే. అలా మీకు లీడర్‌గా అవకాశం రావడం వల్ల మీకు అంటే లాభం గాని, నష్టం గాని ఏమైనా కలిగిందని చెప్తారా? నాకైతే లాభమే కలిగిందండి. నష్టమేమి కలగల. కొంచెం మాట్లాడే విధానం గాని, అది గాని కొంచెం తెలిసింది. ఇలాంటి అవకాశాలుంటే గురువుగారు నాకివ్వాలనుకుంటున్నా. తప్పకుండా గురువుగారు ఇస్తారులెండి మనందరికి అవకాశం. అలాగే మనకి ఈ నవరాత్రులు చేసుకోవడానికి సాధకులు చాలా మంది వచ్చారండి. కొంతమందికి మంత్రం తీసుకున్న తర్వాత కూడా కొన్ని ఇబ్బందుల వలన సాధన చేయలేకపోయారు. దాని వలన మీరు అంటే ఆ సాధకులు అమ్మవారి నవరాత్రులు చేసుకోలేదు కదా! దాని వల్ల మీకేమైనా అనిపిచ్చిందా అండి? వాళ్ళ ఆహ్, అవకాశం కోల్పోయారు కదా! దాని గురించి మీకేమైనా అనుభవం? అంటే మనకి చేసుకోవాలన్నా అక్కడ అమ్మవారి అనుగ్రహం ఉండాలండి మెయిను. అమ్మవారి అనుగ్రహం ఉంటేనే కదా చేసుకునేది. వాళ్ళకి ఇంకా అది యోగ్యత లేదు. అలాగే కొంచెం మంది వచ్చి చేసుకున్నారు. అది హ్యాపీ అండి. అంటే ఇంకా వాళ్ళకి అది వచ్చే వరకు ఇంకా ఒబుగు పట్టాలి. ఇంకా ఉంటాయి కదా అవకాశాలు. అప్పుడు ఇంకా వచ్చి చేసుకుంటారు. ఇప్పుడు తెలుస్తాయి కొంచెం మంది ఇప్పుడు ఒక ఆమె అయితే నాకు ఫోను చేసిన ఆమె అయితే ఒక 10 నంబర్స్ వచ్చారంట. వాళ్ళ ఫ్రెండ్స్‌ని కూడా తీసుకొచ్చిందంట. తీసుకొస్తే ఇంతకీ ఇక్కడికి ఆమె ఒక్కతే నిలబడిందంటండి. నేనొక్కదాన్నే వచ్చానండి. ఇలాగ అందరిని తీసుకొచ్చాను. కాపోతే ఇంక నేనొక్కదాన్నే ఉన్నాను. నేనొక్కదాన్నే చేసుకున్నాను అని ఆమె అన్నది. సరే అమ్మ పోనీ ఇంకా మళ్ళీ నవరాత్రులుంటాయి కదా! అప్పుడు నువ్వు చేయించమ్మా అని చెప్పానండి. సరే అండి. తప్పకుండా. ఇప్పుడు నాకు ఇలా ఇంత మంచి అనుభవాలు కలిగినియి కదా! వాళ్ళకి చెప్తాను. వాళ్ళకి చెప్తే వాళ్ళకి అప్పుడు తెలుస్తది. మా వాళ్ళకి తెలియలేదు అని ఆమె కూడా చెప్పారండి. ఓకే. అంటే ఈ అవకాశం కోల్పోయిన కొంతమంది చాలా బాధపడ్డారండి. దాని వలన అంటే దాని పైన మీ సమాధానం ఏంటండి? మీ సమాధానం కానీ, అభిప్రాయం కానీ? అంటే వాళ్ళకింకా వాళ్ళ పరిస్థితులు అనుకూలించలేదండి. అది అంటే కొంచెం మంది అడ్డంకులు కూడా వచ్చాయి. నా నేనే ఒక ఆమెకి చెప్పాను. ఆమెకి అనుకోకుండా ఒక అడ్డంకొచ్చేసింది. కానీ నాకు చాలా బాధేసింది. పూజ చేసుకుంటానని పాపం వచ్చారు. ఇలా వచ్చింది. వెంటనే అంతకుముందు చేసుకోమనే చెప్తే ఆమె అస్సలు నెల్లాళ్ళ ముందు చెప్పా. ఆమె సమాధానం ఇవ్వలేదు. ఇవ్వకపోతే ఇవ్వలేదు. ఇంకసలు చెప్పాను అంటే ఆమెకి అయ్యో! బయట పనులన్నీ కార్యక్రమాలు చేసుకోవచ్చులే, అప్పుడు చేసుకోవచ్చులే అనుకుందామె. అమ్మవారు ఇంత పవర్‌ఫుల్ అని అనుకోలేదనుకుంటా ఆమె. చేసుకోవచ్చులే అనుకుంది. 2 డేస్ ముందు నాకు ఫోటో పెట్టి దీప నేను జాయిన్ అవుతాను అని జెప్పారు. సరే జాయిన్ అవ్వింది. అన్ని సామాగ్రి అంతా తెచ్చుకున్నారు. అన్నీ బానే అయినియి. ఇంక మంత్రం ఇచ్చే టైంకి అడ్డంకొచ్చేసింది. ఇంకా చేసుకోలేకపోయారు. కానీ ఇంకా ఏం జేస్తాం అది వాళ్ళ ఇంకా సరే అప్పుడు చెప్పా మళ్ళీ ఉంటాయిలెండి నవరాత్రులు అప్పుడు చేసుకుందురు గాని అని చెప్పానండి. అంటే కొంచెం అమ్మవారు కొంచెం నిర్లక్ష్యం చూపించినా అది తెలిసిపోయింది నాకు. అలాగా అమ్మవారు ఇంత పవర్‌ఫుల్‌గా ఉంటారు. ఈవిడ కొంచెం ఇలా చేసింది. అందుకే కాబట్టి ఇలా అయింది. లేపోతే నేను నెల్లాళ్ళ ముందు చెప్పాను. అసలు ఏమీ సమాధానం చెప్పలేదు నాకు. అంటే నాకు కొంచెం అనిపించింది. ఇలాగా ఇప్పటికిప్పుడు వచ్చేసారు. ఇలాగ చేసుకోనివ్వలేదేమో అనిపించిందండి. ఓకే. అయితే మీ వలన కొంతమంది సాధకులు సంతోషంగా నవరాత్రి పూర్తి చేసుకున్నారు కదండీ! ఆనందంగా. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆహ్, నాకు చాలా హ్యాపీగా ఉందండి. అంటే అది నా వల్ల కాదు. అది అమ్మవారి వల్ల, గురువుగారి ద్వారా నాకు తెలిసిందే కొంచెం చెప్పా. వాళ్ళు కూడా చేసుకోవడం వల్ల
నాకు చాలా హ్యాపీగా ఉంది. అది వాళ్ళ యోగ్యత ఉంది కాబట్టి చేసుకున్నారు. అంతేనండి. నా వల్ల ఏమి కాదు. అది గురువుగారి వల్లే. అయితే మన సాధకులు అంటే ఒక్కొక్కరికి కొంతమందినిచ్చారు. ప్రతి ఒక్కళ్ళకి వేరు వేరు సందేహాలుంటాయి కదా! అవన్నీ అవును. వాళ్ళు ప్రతిరోజు కాల్స్ చేయటం, మెసేజ్ చేయటం దాని వలన మీరేమైనా కాస్త ఇబ్బంది పెడుతున్నారు అనే విసుగు గాని అలా ఏమైనా కలిగాయా? లేదండి. వాళ్ళు అసలు ఏం లేదు. వాళ్ళకి నాకు తెలిసింది కొంచెమైనా వాళ్ళకి చెప్పాలి. అలా చెప్తే చేసుకుంటారు కదా! అని ఆ టైప్‌లోనే ఆలోచించానండి. విసుగు ఏమీ చెందలేదు. వాళ్ళకి ఎలా చెప్పండి ఏ టైంలో అయినా కాల్ చేయండి. మీరు ఎప్పుడు మెసేజ్ పెట్టినా నేను రిప్లై ఇస్తాను. ఓకే. అయితే ఈ 9 రోజులు మీ ఇంట్లో వాతావరణం ఎలా ఉందండి ఈ నవరాత్రులకి? పక్కనే అక్కడ అఖండ దీపం దగ్గర కూర్చుంటూ చాలా భలే ఉందండి అస్సలు. ఇప్పుడు చుట్టాలొచ్చినా అంత ఆనందం ఉండదండి. అది అమ్మవారు ఇంక నేను ఒక చ మన ఇంటికొచ్చారు అమ్మవారు, ఆవిడని శుభ్రంగా చూసుకోవాలి, పంపాలి అని నాకు అనిపించిందండి. ఏదో మాకున్న దాంట్లో శుభ్రంగా చూసుకొని పంపాము అని అనుకుంటున్నాను. ఇది మొత్తానికి ఒక రకంగా పండగ వాతావరణం అని చెప్పొచ్చు కదా! నవరాత్రులు. అవునండి. చాలా హ్యాపీగా ఉన్నా. అసలు, అస్సలు అంటే నేను చెప్పలేనండి ఆ ఆనందం. చాలా బావుంది. చాలా జరిగింది నాకైతే. అనుభవాలు అంటే రోజు అనుభవాలు అంటే వచ్చి కానీ ఒక్కోసారయితే నాకు అనుభవం వచ్చిందండి. అది చెప్తాను ఆగండి. ఒక లైను ఒక లైన్ వచ్చింది. వచ్చి నాలో దూరిపోయింది. ఏదో ఒక శక్తి వచ్చినట్టు అనిపిచ్చేసింది నాకు. అది నేను అదే మా వారికి ఇలా చెప్పా. అయితే నేను సింహం వచ్చేసిందా నీలోని అని చెప్పారు. అవునండి. మరి వచ్చి నాలోనే ఉంది. జాగ్రత్తండి అని కూడా చెప్పా ఆయనతోని. అదైతే భలే కామెడీగా అనిపిచ్చింది నాకు. అంటే కామెడీ కాదు. అమ్మవారే నాలోకి వచ్చేసింది నా టైప్‌లో వచ్చింది. అవును. మీరు కొంత అంటే కొన్ని విషయాలకు అదే భయపడతాను మాట్లాడటానికి అది ఇది అన్నారు కదా! అందుకే మీలో దాగి ఉన్న శక్తి అలా అమ్మవారు చూపించారు అని నాకనిపించిందండి. ఓకే. అయితే ఓకే. మన సాధకులు మెసేజెస్ చేస్తారు, కాల్స్ చేస్తారు గదా! దానికి మీ ఇంట్లో వారి సహకారం ఏ విధంగా ఉందండి? నాకేదైనా కొంచెం డౌట్స్ ఏమన్నా వస్తే మా వాడినడిగి చెప్తానండి. అలాగే ఇంట్లో వాళ్ళు కూడా ఏమీ ఇబ్బందేమీ పెట్టరండి. ఎలాగో మా వారు కూడా సాధనలో ఉన్నారు గాబట్టి, ఏ కాల్సొచ్చినా, ఏమొచ్చినా నేను మాట్లాడతాను, ఆయన మాట్లాడుకుంటారు. ఓకే. పిల్లలు అంటే వాళ్ళు పాపం పేచీ పెట్టి పిల్లలు కాదండి. వాళ్ళు మనం ఏది చెప్తే అదే వింటారు. వాళ్ళు కూడా ఎప్పుడూ డిస్టర్బ్ చేయలేదు. హ్మ్. అంతేనండి.